సెప్టెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన ప్రతిభ, విజయము, సక్సెస్, గ్రోత్ ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే మంగళుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, ప్రయాణాలు వీటిలో అనుకూలత, సులభాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషము, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగాలను అణిచేటట్టుగా అంటే ఉద్రేకం లేకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు ఇవి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లోతైన ఆలోచనలు ఉంటాయి, భావోద్వేగ నియంత్రణ ఉంటుంది. ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అంటే మీరు ఈరోజు అనుకున్న పనులు అంతగా సక్సెస్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. వ్యాపారంలో సాధారణ లాభాలే వస్తాయి తప్ప పెద్దగా మీరు ఊహించినటువంటి లాభాలు రావు. వ్యాపార విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ ఈరోజు అంత అనుకూలంగా అయితే కనిపించడం లేదు. అయితే కుటుంబం సహకరిస్తుంది. అనారోగ్య సూచనలు కొద్ది ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు అదృష్ట శాతము 77 గాను, దురదృష్ట శాతము 23 గాను కనిపిస్తోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా ఈరోజు లక్కీ కలరు నలుపు కాబట్టి చాలామందికి అనుమానం రావచ్చు, నలుపు రంగు వేసుకుంటే విఘ్నం కదా, అది ఆటంకం కదా, బ్లాక్ కదా, దాని మీద చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి అది వద్దు అని అనుకోవచ్చు. కానీ ఈరోజు మీకు అంటే మీ యొక్క గోచార రీత్యా, జాతక రీత్యా నలుపు కలిసి వచ్చేటట్టుగా కనిపిస్తోంది కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు లక్కీ కలర్ మీకు నలుపు మాత్రమే. ఈ వస్త్రాన్ని ధరించుకుని ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో కానీ లేదా నవగ్రహ ఆలయంలో కానీ నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం కానీ అక్కడ వదిలేయడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.